భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు జరిగిన బదిలీలో భాగంగా డాక్టర్లు అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఆసుపత్రిలో వైద్యులు ఎవరు లేకపోవడంతో ఇద్దరు నిండు గర్భిణీలకు పురుడు పోయాల్సి అవసరం వచ్చింది. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు వరద ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రసవ వేదనలతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు గర్భిణీలకు పురుడు పోశారు. ఇద్దరు గర్భిణీలు పండంటి శిశువులకు జన్మనిచ్చారు. ప్రజలందరూ ఎంతో కాలం నుంచి అనేక సేవలు చేస్తూ వచ్చిన డాక్టర్ తెల్లం వెంకట్రావు మరోసారి మానవత్వం చూపుకోవడంతో నియోజకవర్గ ప్రజల్లో డాక్టర్ తెల్లా వెంకట్రావుపై ఎనలేని అభిమానం పెరిగిందని తెలిపారు. మా ప్రాంతంలో పుట్టి మా ప్రాంతంలో పెరిగి మా వద్ద డాక్టర్ నిధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ కి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రజలకు చేసే సేవా లక్ష్యంతోనే పనిచేస్తానని ప్రజలకు తెలిపారు. కొంచెం కింది కనబడేటట్టు సార్ పట్టుకోండి. భద్రాచలం ఏరియా ఆసుపత్రి చక్కటి వేడుకకు ఒక వేదికగా నిలిచింది. భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం వెంకట్రావు గారు స్వతహాగా వైద్యుడు. ఆయన భద్రాచలం ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణీలకు కాన్పులు చేసి ఇద్దరు గర్భిణీలకు కాన్పులు చేశారు. ఈ వేడుక అంటే ఆసుపత్రిలో గైనకాలజిస్టుల కొంత కొరత ఉండడం, స్వయంగా ఆసుపత్రి సిబ్బంది ఆయనకు సమాచారం అందించడంతో స్వయంగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయనే స్వయంగా హాస్పిటల్కి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కాన్పులు చేశారు. ప్రస్తుతం మనతో